అందరికి చెప్పి నేను మీ విజయరికపాటి. నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సేవ్ కాక్రోచ్ అని ఒక పోస్ట్ పెట్టా. దాని మీద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ ట్రోలింగ్స్ జరుగుతుంది. దాంట్లో కొంతమంది నేను పెట్టిన పోస్ట్కి మంచిగా పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటాయి, కొంతమంది పూర్తి వ్యతిరేకంగా ఏదో నేనేదో తప్పు పోస్ట్ పెట్టినట్టు, లేకపోతే వేరే జై శ్రీరామ్, లేకపోతే ఇంకోటి ఇలా కొన్ని వందల వేల కామెంట్స్ నేను చూశాను. దాంట్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మరియు మంచిగా కామెంట్ వాళ్ళు పెట్టిన వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మీరు నెగిటివ్ కామెంట్లు పెట్టినందుకు నేను పెట్టిన పోస్ట్ చాలా రీచ్ అయింది. దానికి ఒక పక్క ఆనందంగా ఉంటూ, మీరు పెట్టిన నెగిటివ్ రివ్యూస్ నుంచి నేను కొన్ని మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎందువల్లంటే దాంట్లో చాలా పోస్టులు చాలా సిల్లీగా కాక్రోచ్లు చెత్త పట్టేసి చెత్త చేసేసి, చాలా మలమూత్ర విసర్జనలు చేసి, ప్లేట్లు పాడు చేసి, లేకపోతే కిచెన్లు పాడు చేసి, బెడ్రూమ్లు పాడు చేసి, ఇలా అనేక రకమైన కామెంట్లు పెట్టారు. చాలా సంతోషం. కానీ ఈరోజు మంచిగా ఉన్న ప్రదేశాల్లో, శుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో, క్లీన్గా ఉన్న ప్రదేశాల్లో బుద్ధింకలు పుట్టవు. ఏదైనా రెప్టైల్స్ పుట్టాలంటే అది పాడుపడిపోయి ఉండాలి, లేకపోతే అక్కడ క్లీన్ చేయకుండా ఉండాలి, లేక అక్కడ మలినాలు వ్యర్థాలు పెరిగిపోయి ఉంటేనే అక్కడ పర్ణజీవులు తయారవుతున్న విషయాన్ని ఎందుకు యువత గమనించలేకపోతుందనే విషయాన్ని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మనం రోజు క్లీన్ చేస్తున్నప్పుడు, రోజు శుభ్రం చేస్తున్న ప్రదేశాల్లో మురికి కానీ, తర్వాత దానికి సంబంధించిన పర్ణజీవులు అంటే మురికి కలిగించే క్రిములు కానీ పుట్టవు, ఎందుకంటే మనం రోజు క్లీన్ చేస్తాం. కానీ ఈరోజు భారతదేశ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మతం మత్తులో, కులం మత్తులో ఈ దేశాన్ని పరిపాలన ఎలా జరుగుతుందని మనం పక్కన పెట్టేసి, అభివృద్ధి ఏం జరుగుతుందని పక్కన పెట్టేసి, ఈ కుల మతాల గొడవలో దేశాన్ని బస్టు పెట్టించి ఈరోజు దేశం తన యొక్క ఉనికిని, శుభ్రతను కోల్పోతుందని చెప్పేసి అది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఎందువల్లంటే మన పక్క ఉన్న దేశాలు ఈరోజు మనం చిన్న దేశాలతో పోల్చుకుంటున్నాం, కానీ అమెరికాతో కానీ చైనాతో కానీ పోల్చుకోవట్లే. ఎందుకంటే చైనా మన పక్క దేశం, దేవుని నమ్మని దేశంలో, ఎక్కువ నాస్తికులు ఉన్న దేశంలో ఈరోజు రూపాయి ఎంత విలువ అంటే డాలర్తో వాళ్ళ మారకం విలువ ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. డాలర్తో మన భారతదేశం యొక్క మారకం విలువ ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. మన జీడిపి ఎంతవరకు అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలి. మనం ఏదో 4 మాటలు చెప్పేసి 4 పోస్టులు పెట్టేసి మనం ఏదో ఆనందం పొందితే కాదు మిత్రులారా. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశ జీడిపి ఎలా ఉంది, ఇతర దేశాలు ఎలా ముందుకు పోతున్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి ముఖ్యంగా మనం కొన్ని తెలుసుకుంటే, ఈ భారతదేశంలో ఏంటంటే ఎవడు పోరాటం చేస్తున్నాడు, ఎందుకు పోరాటం చేస్తున్నాడు సంగతి పక్కన పెడితే అది మనకు మంచికి ఉపయోగపడుతుందా, చెడ్డకు ఉపయోగపడుతుందా అని తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు ఈ భారతదేశ యువతపై ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో మనం రోజు వాడే సెల్ ఫోన్ చూస్తే ఎక్కడో పక్కన మార్కెట్ నుంచి కూడా కొనుక్కొచ్చి ఇక్కడ చేయాల్సిన పరిస్థితి చాలా వరకు మనం చూస్తున్నాం. అంతకెందుకు మనం అభివృద్ధి చెందలేకపోవడం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే, మన దేశంలో భారత సమాచార నిగమాలు ఉంది, BSNL. ఈరోజు మన భారతదేశంలో జియో, లేకపోతే ఎయిర్టెల్, లేకపోతే ఓడా, ఇంకా కొన్ని కంపెనీలు అభివృద్ధి చెందుతుంటే, ఈరోజు ఇన్ని వేల కోట్ల ఆస్తులుండి, సొంత భవనాలు కలిగి ఉండి ఎందుకు మన BSNL అభివృద్ధి చెందలేకపోతుంది, ఇతర కంపెనీలు ఎందుకు పోటీ పడతలేదు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. మరియు మన యొక్క BSNLని ప్రైవేటీకరణ చేసే పరిస్థితులు ఈరోజు మన దేశంలో కనపడుతున్నాయి. అది మీరు ఎందుకు గమనించట్లేదు మిత్రులారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓకే, అంటే మోడీ గారి సమర్థత గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మోడీ గారి సమర్థుడే, బీజేపీ సమర్థవంతమైన, బీజేపీ పాలు సమర్థవంతంగా ఉన్నప్పుడు ఎందుకు మన యొక్క LICని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను ఎవరైతే మిత్రులు నాకు కామెంట్ పెడుతున్న ప్రతి ఒక్క సోదరుని కూడా నేను అడుగుతున్నాను. LICని ఎందుకు ప్రైవేటీకరణ చేయాలి? ఎందుకంటే LIC అనేది ఒక భరోసా కలిగిన సంస్థ. ఈ దేశంలో ప్రతి ఒక్క కంపెనీకి కానీ, ప్రతి ఒక్క వ్యక్తికి కానీ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో
ఈ భారతదేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థని ఎందుకు ప్రైవేటీకరణ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి? అది మన యొక్క భారతదేశం ప్రతి పౌరుడు కూడా కాపాడుకోవాల్సిన సంస్థని ఎందుకు ప్రైవేటీకరణ చేయాల్సి వస్తుందో మిత్రులందరూ కూడా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా రైల్వే ఈ భారతదేశానికి అత్యంత సంపద తెచ్చిపెట్టే వ్యవస్థ ఏదన్నా రైల్వే. ఈరోజు కూడా బుల్లెట్ ట్రైన్లు అని చెప్పేసి వేరే టైప్లో ఎక్స్ప్రెస్లు అని చెప్పేసి మాట్లాడుతున్నాం, కానీ ఈరోజు మన భారతదేశంలో సామాన్యుడు ప్రయాణించడానికి అవకాశం లేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు జనరల్ బోగీలు చూస్తే ఆర్టీసీ బస్సుల కన్నా దారుణమైన పరిస్థితి. ఈరోజు పరిమితమైన టికెట్లు లేకుండా 2-3 జనరల్ బోగీలు వేసేసి వాటిలో జనాల్ని కుక్కేసి ఈరోజు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఎంత దిగజారుడు పరిస్థితికి వెళ్ళామో గమనించుకోవాలి మనం. ఎందుకంటే ఈరోజు మరియు రైల్వే సంస్థని యాక్చువల్గా భారతదేశంలో అత్యధిక జీడిపి కలిగిన వ్యవస్థ చెప్తున్నాం, ఎక్కువ జనాభా కలిగిన వ్యవస్థ చెప్తున్నాం. ఎందుకు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం వచ్చింది? అదానీ రైల్వేస్, ఇప్పటివరకు ఇండియన్ రైల్వేస్ చూసాం, కానీ కొత్తగా అదానీ రైల్వేస్ చూడాల్సిన పరిస్థితి, అంత దౌర్భాగ్యం భారతదేశం ఎందుకు పట్టిందో మిత్రులు, చదువుకున్న విజ్ఞానులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకంటే నేను ఎక్కువ చదువుకోకుండా ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే ఎందుకు భారతదేశంలో మంచిగా నడుస్తున్న సంస్థలు ఎందుకు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందని చెప్పేసి, అంటే ప్రభుత్వం నడపలేకపోతుందా, లేదా ప్రభుత్వం దగ్గర అంత నాణ్యమైనటువంటి మంత్రిత్వ వ్యవస్థ లేదా అనేది ఇప్పుడున్న మన తమ్ముళ్ళు గుర్తించుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది. ఇలా భారతదేశంలో అన్ని సంస్థలు, బ్యాంకింగ్ సెక్టర్, ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ, ఇన్సూరెన్స్ సెక్టర్, ఇవన్నీ ప్రైవేటీకరణ జరిగిపోతుంటే, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంటే, ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు లక్షల కోట్లు సంపాదిస్తుంటే భారతదేశ వ్యవస్థ ఎక్కడ మెరుగుపడిందో మిత్రులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని లక్షల కోట్ల మంది ఈరోజు చదువులు చదివి, డిగ్రీలు చదివి, ఎంటెక్లు, బీటెక్లు, పీజీలు చేసి ఉద్యోగాలు లేక, ఉపాధులు లేక 10,000కి 5,000కి పనిచేసే పరిస్థితి ఈ భారతదేశంలో ఎందుకు ఏర్పడిందో మిత్రులు గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి విషయాలన్నీ పట్టగా మనం భక్తి ముసుగులోనూ, దేవుడి ముసుగులోనూ గొడవలు పడి, అంటే ఈ పనికిమాల కామెంట్లు పెట్టుకుని మన వ్యవస్థలో మనం నిర్వహణ చేసుకునే పరిస్థితి ఈరోజు ఉందా? ఈరోజు కాక్రోచ్ పార్టీ ఏదైతే అది ఎంటర్టైన్మెంట్గా పెట్టినా లేకపోతే వేరే రకంగా పెట్టినా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు వాళ్ళు. ఈరోజు చాలామంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో, హైకోర్టుల్లో రిటైర్ అయిన తర్వాత రాజ్యసభ సీట్లు, గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు, సలహాదారులు పదవుల్లో ఉండి మళ్ళా వారే అవకాశాలు తీసుకుంటున్నారంటే న్యాయ వ్యవస్థ పరిస్థితి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి ప్రతిభావంతులు లేరనా, వారే ప్రతిభావంతులను ఇస్తున్నారని చెప్పేసి ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం, సామాన్య వ్యవస్థ కూడా ఆలోచించాల్సిన అవసరం. కానీ అలాంటి ఆలోచన చేయకుండా మనం ఇంకా అలాగే చూస్తున్నాం. దాన్ని బట్టి వ్యవస్థ మారాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఈరోజు ప్రభుత్వ రంగ స్కూల్స్, ప్రైవేట్ రంగ స్కూల్స్, అంటే భారతదేశంలో విద్య అనేది ఉచితంగా ఇవ్వాలి, నాన్ ప్రాఫిటబుల్ సెక్టర్లో ఉన్నది విద్య అనేది. ఈరోజు అదే విద్యని లక్షలు పెట్టి, కోట్లు పెట్టుకుని కొనుక్కునే పరిస్థితి మన భారతదేశంలో ఉంది. అంటే ఇంకా ఉచితంగా విద్య ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవా, లేదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాయా? ఈరోజు మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఎంపీల పిల్లలు, ఐఏఎస్ పిల్లలు, ఐపీఎస్ పిల్లలు అందరూ కూడా లక్షల ఫీజులు కట్టి పెద్ద స్కూల్లో చదువుతుంటే, అంటే ఏసీలు ఉన్న స్కూల్లో చదువుతున్న సామాన్య పిల్లలకే సరైన విద్యా ఉపాధి అందట్లేదు అనేది ఒక క్వశ్చన్గా ఉంది. ఈరోజు చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి చూడాల్సిన మేధావులు, చదువుకున్న ప్రతిభావంతుల విద్యార్థులు ఈ రేజో కాక్రోచ్ అని, లేకపోతే ఇంకోటని ఎవడో ఏదో పోస్ట్ పెట్టాడని దాని గురించి స్పందిస్తున్నారు తప్ప ఈ భారతదేశంలో ఉన్న మలినాలను కడిగే వ్యవస్థను ఎందుకు తీసుకురావట్లేదని చెప్పేసి నేను నాకు కామెంట్లు, అంటే నెగిటివ్ కామెంట్లు పెట్టే పాజిటివ్ కామెంట్ అంటే ప్రతి ఒక్క సోదరు నేను అడుగుతున్నాను. దయచేసి భారతదేశం బాగుండాలి, దాంట్లో మన రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్రంలో మన జిల్లా బాగుండాలి, మన జిల్లాలో మన ఊరు బాగుంటేనే, మన వ్యవస్థలు బాగుంటేనే మనం సంపాదించిన ఆస్తులు కూడా నిలబడతాయనే విషయాలు ఈ సమాజం గుర్తించాలని కోరుకుంటూ, దయచేసి సమాజాన్ని బాగు చేసే విధంగా మనం ముందుకెళ్ళాలని తప్ప సమాజంలో పుల్లిని పెంచే విధంగా ముందుకెళ్ళకూడదని చెప్పేసి ప్రతి ఒక్క సోదరుడు తెలియజేస్తున్నా. విజయ రిక్వటి జై భీమ్.